హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మెంతాకు కూర చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెంతాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే అస్సలు వదిలిపెట్టుకొని తినేస్తారు. అలాగే రైస్లోకి రోటీస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఈజీగా మన నైట్ టైము ఎక్కువ టైం లేనప్పుడు ఫాస్ట్గా ఫటాఫట్ చేసుకోవాలంటే ఈ కర్రీ తప్పకుండా చేయండి. 5 మినిట్స్ 10 మినిట్స్ కానీ ఎక్కువ పట్టదండి. చక్కగా హెల్దీ కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. దానికోసం మనం ఇలా ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించానండి. తర్వాత 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలుగా లేకుండా చక్కగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలండి. దానిలోకి ఉప్పు, పసుపు వేసి మగ్గించుకుంటే ఫాస్ట్‌గా మనకి 5 మినిట్స్‌లో మగ్గిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా హెల్తీ కూడా. పిల్లలు ఎవరైనా గానీ ఇలా మెంతి కూర తిననప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. అసలు మెంతి కూరలాగానే అనిపించదు. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత మనం నీట్‌గా కడిగి పెట్టేసుకున్న మెంతి కూరను కూడా వేసేసాను. వేసేసుకొని చక్కగా ఇలా పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకున్న తర్వాత దానిలోకి జీలకర్ర పొడి, అలాగే కారం వేసానండి. ఇవి 2 వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆకుకూర, టొమాటో ఇవన్నీ కూడా చక్కగా పూర్తిగా మగ్గించేసి దానిలోకి కారం, జీలకర్ర పొడి ఇలా వేసేసిన తర్వాత 2 స్పూన్లు నువ్వుల పొడి కూడా వేసుకున్నాను. నేనైతే కంపల్సరీ అన్ని కూరల్లోకి నువ్వుల పొడి వేస్తానండి. చాలా హెల్దీ, అలాగే టేస్టీ, ఈజీగా డైజెషన్ అవుతుంది. చూడండి అంతేనండి. రెడీ అయిపోయింది సింపుల్‌గా, హెల్దీగా. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.